సభ్యులు కూడా ఆందోళనకి దిగారు. ప్రస్తుతం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద నడి రోడ్డు మీద కూడా వాళ్ళు బైఠాయించారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి, 10వ తరగతి చదువుతున్న కుర్రాడు అతి దారుణంగా సహస్రాన్ని హత్య చేశాడంటూ కూడా వాళ్ళ తల్లి చెప్పుకుంటారు. ఒకసారి వాళ్ళ తల్లిని కూడా ఒకవైపు పోలీసులు కూడా లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతము మీకు ఏ విధంగా న్యాయం కావాలి? మీకు ఏం న్యాయం కావాలి? ఇప్పుడు పట్టుకున్నాం, జువెనైల్ హోమ్ కి తరలిస్తాం. ఏం చేస్తారు? రైట్, ఒకవైపు కూడా పోలీసులు లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడనే కూర్చొని ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళ తల్లి కూడా కింద కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తుంది. మీడియా పైన కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. నిందితుడిని మీరే పట్టించారు ముందు పోలీసుల కన్నా ముందే అంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా మాకు అతను అప్పగించండి, లేకపోతే అతను ఉరి తీయాలి, ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తల్లి కూడా నేను అసలు ఏమీ మాట్లాడలేని పొజిషన్లో ఉన్నాను, నా కూతురు అన్యాయంగా నా బిడ్డని పొట్టన పెట్టుకున్నారంటూ కూడా వాళ్ళు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు చూడొచ్చు కదా, ఒకవైపు విజువల్స్లో కూడా చూడొచ్చు, మొత్తం మీద కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా కూడా నడి రోడ్డు మీద కూర్చొని ప్రస్తుతం ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీద కూర్చొని, ఒకవైపు అంబులెన్స్ వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం లేవట్లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. బస్సులు నడి రోడ్డు మీద కూర్చొని కుటుంబం అంతా కూడా మాకు న్యాయం కావాలి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే సహస్రకి జరిగిందో, సహస్ర కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే బాలుడు సాయి నిందితుడు ఎవరైతే ఉన్నాడో హత్య చేసిన వ్యక్తి, అతను ఒకవైపు నిందితుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీంట్లో ఉన్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 కిలోమీటర్స్ వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోయిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అంటే పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా చెప్తున్నారు. ఏమాత్రం కూడా కుటుంబ సభ్యులు కూడా ఏమాత్రం అక్కడి నుంచి లేవట్లేదు. అంబులెన్స్ ఉంది, దాదాపు 4 కిలోమీటర్స్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఖచ్చితంగా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు, మీరు అక్కడి నుంచి లేవాలని అడుగుతున్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులు అతను ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఆ వ్యక్తి నిందితుడు ఆ బాలుడు సాయి అని అంటారు, అతను మైనర్ కాదంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎంతో ఆందోళన చేస్తున్నారు. రెడీ రోడ్డు మీద వాళ్ళ తల్లి కూడా నాకు న్యాయం జరగాలంటూ కూడా తను కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మా బిడ్డకి ఎలా అయితే జరిగిందో అతనికి కూడా అలానే జరగాలి, ఎన్కౌంటర్ చేయాలి, ఖచ్చితంగా మా బిడ్డని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్నాడంటూ కూడా డౌన్ పోలీస్ అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు, కేసుని ఛేదించారు. అదే కాకుండా నిందితుడిని జువెనైల్ హోమ్కి కూడా తరలిస్తున్న పరిస్థితి. అతనుకున్న క్రిమినల్ మైండ్ సెట్ అంతా కూడా ఇంటరాగేట్ చేస్తామంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా వెల్లడించాడు. కానీ ఈ కుటుంబంకి ఏం కావాలి అంటే అతను ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా అతను ప్రస్తుతం కుటుంబం అంతా కూడా రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబంని కూడా అక్కడి నుంచి మీరు లేవాలి, అక్కడి నుంచి మేము లిఫ్ట్ చేయము, మీరు అక్కడి నుంచి లేవండి అంటూ కూడా
కుటుంబం అడుగుతున్నారు. అదే కాకుండా మీరు పోలీస్ స్టేషన్ లోపలికి రండి, మేము సామరస్యంగా మాట్లాడుకుందాం అంటూ కూడా ఆ కుటుంబం ప్రస్తుతం లోపలికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా హై టెన్షన్ వాతావరణం అనే చెప్పొచ్చు. కుటుంబం అంతా కలిసి రోడ్డు మీద ధర్నాకి దిగారు. మాకు న్యాయం జరగాలి, ఆ నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి, పోలీస్ డౌన్ అంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. నిందితుడిని ఇప్పటికే శాస్త్ర కుటుంబ సభ్యులని కూడా లోపలికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళకి నచ్చచెప్పి ప్రయత్నం చేసి మీరు లోపలికి రండి, రోడ్డు మీద మీరు ఇలా కూర్చోవడం వల్ల దాదాపు 4 కిలోమీటర్ల వరకు కూడా ఒకవైపు ఇట్లా అయిందంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా కుటుంబంని కూడా అక్కడి నుంచి లేపి లోపలికి తీసుకెళ్తున్నాం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో కూడా వాళ్ళకి సామరస్యంగా నచ్చజెప్పే ప్రయత్నం చేసి లోపలికి తీసుకెళ్తున్నారు. వాళ్ళ తల్లి మాత్రం సహస్ర తల్లి రేణుక మాత్రం ఏమాత్రం ఎన్కౌంటర్ చేయాలి, వీళ్ళ వెనకాల అనేక మంది కూడా ఉన్నారనుకుంటా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీ ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం? మాకైతే ఏం లేదు, ఒకసారి ఏం లేదు, మాకెట్లా జరిగిందో వాళ్ళకు కూడా అట్లానే జరగాలి అంతే. ధర్నా చేయడానికి ఉద్దేశం ఏంటి? వాడు ఎంత సైకో మెంటాలిటీ అంటే ఒక చిన్న పాపని ఎట్లా చంపబుద్ధి అయింది అయినా కానీ అర్థం కాదు నాకు. ఎందుకు మీరు ధర్నా చేయడానికి ఆల్రెడీ నిందితుడికి శిక్ష పడింది, మెయిన్ రీజన్ ఏంటి? శిక్ష ఏమని పడింది మేడం? జువెనైల్ హోమ్ కి తరలించారు, అక్కడ తరలించారు అని అంటున్నారు. అది ఒక తల్లిదండ్రులు ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా మరి ఇట్లా అని చెప్పేసి తల్లిదండ్రులకు కూడా మనకి ఇప్పుడు ఎట్లా చంపిండు, ఎందుకు చంపిండు అని చెప్పి విచారణ మనకి పక్కన ఎక్కడో దూరం కూర్చోబెట్టి ఈ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా వీడు చంపిండు, లెటర్ ఉంది, ఆ బ్యాట్ గురించి వెళ్ళి చంపిండు, అది అలా చెప్పడం ఎట్లా? మరి బ్యాట్తోనికి వచ్చినోడు అన్ని 20 కోట్లు ఎట్లా పడి చంపాడు వాడు అని ఒక సిపి సార్ ఆయన అలా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో కూడా. ఆయన బ్యాడ్ గురించి వెళ్ళి అడ్డుపడితే అమ్మాయికి చంపడం జరిగిందని చెప్పాడు. అంత సింపుల్ గా ఎట్లా చెప్తాడు? డబ్బులు ఏమైనా పోయినాయా లేకపోతే ఏంటి మేడం? డబ్బులు పోయినాయి అంటే మేము ఇంట్లో పోయి చూసుకోలేదు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు. ఆ రోజు నుంచి చూసుకోలేదు, మేము బయట ఉన్నాం. ఈ ఇంటికి మాకు రానియారు కదా అక్కడ డోర్ వాళ్ళు. ఏం పోయినాయి ఏంటంటే మాకు కూడా ఇంకా ఏం తెలియదు, మేము ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఇట్లాంటి ఇది వాంటెల్లి ఫ్రీ ప్రాంతం జరిగింది. ఏదో బ్యాట్ కోసం వచ్చిండు అదే చెప్పిండు. పోలీసులు దీన్ని తప్పుదో పట్టిస్తున్నారు. దయచేసి నిజాలు దీన్ని బయట పెట్టాలి. నిజాలు బయట పెట్టి ఎవడైతే నిర్దోషాన్ని తేలిండో వాడిని ఇమ్మీడియట్లీ ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ చేస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఆ కుటుంబానికి కానీ న్యాయం జరుగుతుంది తప్ప కానీ మీరు ఏదో వాడిని పెట్టి పోషించి ఈరోజు వాడికి 15 సంవత్సరాలు అంటున్నారు. రేపు 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తాయి, వాడు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వాడు ఇదే పనులు చేయడానికి గ్యారెంటీ ఏమున్నది? ఈ రాష్ట్రానికి కాదు అలాంటి వాడు ఈ దేశానికి ముప్పు. కాబట్టి వాడిని ఇమ్మీడియట్లీ మా బాబుని ఎట్లయితే పెట్టుకున్నారో వాడిని కూడా ఇమ్మీడియట్లీ ఎన్కౌంటర్ చేయాలి. ప్రియాంక రెడ్డికి ఒక న్యాయం, మాకొక న్యాయమా? ఈ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి చచ్చిపోతే ఇమ్మీడియట్ ఎన్కౌంటర్ చేసిర్రు, మరి మాకెందుకు అన్యాయం జరుగుతుంది? దయచేసి వానికి శిక్ష పడాలి. శిక్ష పడ్డదాకా ఇక్కడ మేము పోయేది లేదు. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం? మేడం మనకి శిక్ష పడాలి మేడం, ఖచ్చితంగా శిక్ష అనేది పడాలి. మా పాపకి అయినట్టు అన్యాయం మాత్రం ఏ పాపకు రావద్దు, ఏ తల్లికి ఏ తండ్రికి కూడా రావద్దు. వీడు ఒక ఎగ్జాంపుల్ కావాలి మాకు. ఏమవుతారు? మేనమామ అవుతాను. ఒక వీడు అనేది ఒక దేశంకి ఒక ఎగ్జాంపుల్ అయితేనే నెక్స్ట్ ఇంకో మర్డర్ అనేది జరగవు. వీడిని ఏదన్నా ఒకటి చేస్తేనే కదా నెక్స్ట్ ఒకటి బుగులు పడి భయపడి వేరే చేయడానికి ఆలోచిస్తారు. అరే పలానా టైంలో పలానా పాపని సహస్రిని చంపేసిన రోజు నెక్స్ట్ డే వీడిని ఏదో ఒకటి చేసిర్రా, ఉరి శిక్ష చేసిర్రా, షూట్ చేసిర్రా అనేది తెలుస్తుంది కదా, అందరికి అర్థమవుతుంది కదా. ఆ ఎగ్జాంపుల్ అనేది వీనికి కావాలి మేడం, అంతే. ఆ బాబు ఎప్పుడైనా మీ ఇంటికి రావడం ఇటువంటి వేదన జరిగిందా? బర్త్డే రోజు వచ్చిండు, వినాయక చవితి రోజు వచ్చిండు అంట మీద. బర్త్డే రోజు నేనున్నా, పక్కనే ఉన్నా, నేను చూశాను. అని ఫోటో కూడా నేనే దించిన. పాప కేక్ కూడా పెట్టిండు వాడే. కేక్ Follow WhatsApp at Toli Velugu Official.